యమదూతలను ఆపేస్తున్నాడు. మీరు ఇతన్ని తాకడానికి లేదు. ఎందుకు లేదు? ఇతడు ఎన్నో పాపాలు చేసినప్పటికీ ఈయన అంత్యకాలంలో నారాయణ అనేటువంటి నామాన్ని స్మరణ చేశారు కనుక ఇతన్ని మీరు టచ్ చేయడానికి లేదని చెప్తారు. ఆ యమదూతలకు ఇంతవరకు వాళ్ళు వెళ్ళిన చోటంతా కూడా ఎక్కడ ఓటమి లేదు. కానీ ఈ ఓటమి గురించి తన యొక్క యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట. మేము ఇంతవరకు ఎక్కడ ఓడిపోలేదు, కానీ ఈ అజామ్యుని యొక్క విషయంలో మేము ఓడిపోయి వచ్చాము. కారణం ఏంటని చెప్పేసి యమరాజుని అడిగితే యమదూతలు మీరు ఇంకొకసారి అలాంటి వ్యక్తుల దగ్గరికి మీరు వెళ్ళొద్దండి అని చెప్పి చెప్తారనమాట. ఎవరు చెప్తారు? యమధర్మరాజు తన దూతలు చెప్తారు. ఎందుకు? ఎవరైతే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ ఎవరైతే భగవన్నామ స్మరణ చేస్తుంటారో వాళ్ళ దరిదాపులు కూడా వెళ్ళొద్దండి అని చెప్పి చెప్తారు. సాంగత్యంలో అయినా అభ్యాసం చేశారు కనుక అంత్యకాలంలో ఏమైంది? అది సాయం చేస్తుందా లేదా? మనకు కూడా అంతే అనమాట. మన వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎందుకురా ఈ వయసులోనే భగవద్గీత చదవడం, ఎప్పుడు 80 ఏళ్ళ తర్వాత కదా. కాళ్ళు చేతులు బెడ్ మీద పడుకున్నప్పుడు, కాళ్ళు చేతులు ఆడినప్పుడు, కళ్ళు కనపడినప్పుడు, చెవులు వినపడినప్పుడు అప్పుడు భగవద్గీత చదవాలి, అప్పుడు సంపూర్ణంగా అర్థమవుతుంది అనుకుంటారు. కానీ అప్పుడు చదవడానికే ఉండేది భగవద్గీత. లేకపోతే మరణ సమయంలో క్యాసెట్ పెట్టుకొని వెళ్తారు. ఎంతమంది చూశారు భగవద్గీత? దానికోసం కాదు భగవద్గీత ఉండేది. ఆ విధంగా తయారైపోయింది మన భారతదేశంలో కల్చర్. అందుకోసం ఇస్కాన్ ఉండేది దేనికి, ఎందుకోసం ఉంది ఇస్కాన్ అనేది? ప్రతి ఒక్కరు మన యొక్క సనాతన ధర్మం యొక్క ముఖ్యమైనటువంటి విషయాలను తెలియజేస్తుంది ఇస్కాన్ సంస్థ. శ్రీల ప్రభుపాద వారు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు. ఎక్కడ స్థాపించారు ఇస్కాన్ను? ప్రపంచంలోనే అతి ముఖ్యమైనటువంటి నగరంలో అయినా ఇస్కాన్ స్థాపించారు. ఎందుకు? ప్రపంచంలో ఎన్నో సంస్థలు ఉన్నాయి కదా, ఆధ్యాత్మిక సంస్థలు. మళ్ళీ ఇంకొక సంస్థ ఎందుకంటే ఎవరైనా ప్రశ్న అడగచ్చు. కానీ ఎన్నో సంస్థలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా ప్రామాణికం కావు. ఇప్పుడు ఇది మందు మంచిది అనేదానికి ఒక ప్రూఫ్. దానికి ప్రూఫ్ ఏంటి? నేను ఒక మెడిసిన్ ఇచ్చాను మీకు, దానికి మీరు ఇది మంచిదే కాదనేదానికి మీ ప్రూఫ్ ఏంటి? అది మీ రోగాన్ని మీకు నయం చేస్తే అది ప్రూఫ్. అది మీకు మంచిదే కదా. మెడిసిన్ మంచిదే కాదా అనేది ఎలా తెలుస్తుంది? రోగం నయం కావాలి, కానీ రోగం నయం కాకపోతే అది మెడిసిన్ మంచిది కాదు. అంటే ప్రపంచంలో ఎన్నో సంస్థలు ఉన్నప్పటికీ భగవద్గీతలో 650 ఎడిషన్లు ఉన్నాయి. ఇలాంటి భగవద్గీతలు దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అన్ని ఎన్నో గ్రంథాలు ఉన్నప్పటికీ శ్రీల ప్రభుపాద భగవద్గీత యథాతథం రాశారు. శ్రీల ప్రభుపాద వారిని అమెరికాలో ఒక లేడీ అడుగుతుందన్నమాట. ఎన్నో గ్రంథాలు ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క సొంత వ్యాఖ్యానాలతో భగవద్గీతను జనులను ఆధ్యాత్మికమైనటువంటి పేరుతో తప్పుదోవ పట్టిస్తున్నారు కనుక నేను భగవద్గీత యథాతథమైనటువంటి గ్రంథాన్ని రాయవలసి వస్తుంది. నేను రాశాను కనుక ఇప్పుడు ఆయన ఈ గ్రంథం వలన కొన్ని లక్షల కోట్ల మంది కృష్ణ భక్తులుగా తయారవుతున్నారు. మీరు ఇంటర్నెట్లో చూస్తూ ఉంటారు, నెట్లలో ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు బై బర్త్ వాళ్ళ బ్లడ్లోనే వాళ్ళు జీసస్. కానీ దేవుడు అనే వాళ్ళందరికీ ఒక్కడే. క్రిస్టియన్ దేవుడు, ముస్లిం దేవుడు, హిందూ దేవుడు ఉంటాడా? లేకపోతే హిందూ సూర్యుడు, ముస్లిం సూర్యుడు, క్రిస్టియన్ సూర్యుడు ఉంటాడా? అందరికి ఒకటే కదా. మరి దేవుడు మరి ఎందుకు వేరైనాడు?
ఆలోచించే విధానంలో వేరైపోయింది. ఇది లాభం. మనకు కూడా చూడండి, మన చిన్న వయసులో మన అమ్మ నాన్న లేదంటే మన తాత అవ్వ వాళ్ళకి ఏదైనా భగవద్గీత పారాయణం కానీ విష్ణు సహస్రనామ పారాయణం కానీ ఏదో ఒకటి వాళ్ళు చేస్తూ ఉంటే మనకు ఆ లక్షణాలు వస్తాయంట. మన పూర్వీకులు మీరు చూసినట్లయితే ఎవరైతే కొంచెం ధార్మికమైనటువంటి చింతన కలిగి ఉంటారో లేకపోతే మంచి అలవాట్లను కలిగి ఉంటారో, ఎక్కడి నుంచి వస్తున్నాయండి అలవాట్లు? తల్లిదండ్రులు ఏ అలవాట్లు కలిగి ఉన్నారో పిల్లలు అదే నేర్చుకుంటారు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. నైతిక విలువలు అంటే ఏమిటి? నీ భవిష్యత్తు గురించి ఎలా జీవించాలని మనం నేర్పించాలి ప్రతి అడుగున పిల్లలకు. ఎక్కడి నుంచి నేర్పిస్తారు? స్కూల్లో నేర్పిస్తారా? స్కూల్లో 4 విషయాల గురించి బాగా నేర్పిస్తారు. ఎలా మాంసం తినాలి, ఎలా వ్యభిచారం చేయాలి, ఎలా మందు తాగాలి, ఎలా దొంగతనం చేయాలి, ఈ 4 బాగా నేర్పిస్తారు. విద్య అంటేనే కదా ఇప్పుడు పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు, ఎందుకు దొంగతనం చేస్తున్నారు చెప్పండి? వాళ్ళు విద్య నేర్చుకున్నారా లేకపోతే ఈ 4 విషయాలు నేర్చుకున్నారా? ఏం నేర్చుకున్నారు? ఎవరు నేర్పించట్లేదు. అందుకోసము మన సనాతన ధర్మ సాంప్రదాయంలో ఏంటంటే అన్ని విషయాలు ఉన్నాయి. మనం భగవద్గీతను మన జీవితంలో చదవాలి. నిన్న గీతా జయంతి కదా.